ఒక బ్రహ్మచారి తన శుక్రాన్ని కాపాడుకోవాలని శాస్త్రాలు కఠినంగా నిర్దేశించాయి. అసంకల్పిత వీర్యస్ఖలనం ఖచ్చితంగా నిషేధించబడింది. ఒకవేళ అసంకల్పితంగా స్ఖలించిన విస్తృతమైన శుద్ధి నియమాలు సూచించబడ్డాయి. బ్రహ్మచారి ఎల్లప్పుడూ ఒంటరిగా నిద్రించాలి. అతడు తన వీర్యాన్ని స్వచ్ఛందంగా ఎన్నడూ కోల్పోకూడదు. అలా చేస్తే అతడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని నాశనం చేసుకుంటాడు. ఒక బ్రహ్మచారి కలలో వీర్యం కోల్పోతే స్నానం చేయాలి. ఆ తరువాత సూర్యుణ్ణి పూజించాలి. తన వీర్యాన్ని తిరిగి పొందడానికి పునర్మం అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అంటే కలలో అనుకోకుండా పురుషత్వాన్ని కోల్పోయినవాడు స్నానం చేసి సూర్యుణ్ణి పూజించిన తరువాత పునర్మంతో ప్రారంభమయ్యే 3 వేద శ్లోకాలను 3 సార్లు పఠించాలి. అయితే సంవర్త శృతి ప్రకారం ఆ పాపాన్ని తొలగించుకోవడానికి స్నానం చేస్తే సరిపోతుంది. తెలిసి తన వీర్యాన్ని విసర్జించే బ్రహ్మచారి ఆ వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒకవేళ ఇష్టపూర్వకంగా కాకపోతే స్నానం చేసి శుద్ధి పొందాలి. శ్రీమద్ భాగవతంలో కూడా బ్రహ్మచర్య వ్రతం పాటించిన వ్యక్తి తన వీర్యాన్ని ఎన్నడూ చిందించకూడదు. నిద్రలో దానంతట అదే స్ఖలించినప్పుడు స్నానం చేసి తన శ్వాసను నియంత్రించుకుని గాయత్రిని జపించాలి. మహాభారతంలో ఒక సంఘటన జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ముగింపులో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో అతడిని ఎదుర్కొంటాడు. ఈ సమయంలో వ్యాసుడు మరియు నారదుడు ప్రత్యక్షమై ప్రపంచ విపత్తును నివారించడానికి వారిద్దరినీ తమ అస్త్రాలను వెనక్కి తీసుకోవాలని కోరుతారు. అర్జునుడు వెంటనే అంగీకరించి సులభంగా ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అయితే దానికి అశ్వత్థామ తాను అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేనని బదులిస్తాడు. శ్రీమధ్వాచార్యులు మహాభారతంపై తాను రచించిన తాత్పర్య నిర్ణయంలో అశ్వత్థామ అస్త్రాన్ని తిరిగి తీసుకోలేకపోవడానికి కారణం అతను తన బ్రహ్మచర్యాన్ని కోల్పోవడమేనని వివరించారు. జీవితాంతం అవివాహితుడిగా ఉన్నప్పటికీ కౌరవ వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం దుర్యోధనుడి భార్య ద్వారా తనకి కుమారులు కలుగుతారని అశ్వత్థామ దుర్యోధనుడికి హామీ ఇచ్చాడు. ఇది శాస్త్రాలకు పూర్తిగా విరుద్ధం. అందువల్ల అశ్వత్థామ తన బ్రహ్మచర్యాన్ని చాలా వరకు కోల్పోతాడు. మరోవైపు అర్జునుడు గృహస్థుడైనప్పటికీ అతనికి అసాధారణమైన ఆత్మ నిగ్రహం ఉండేది. అతను స్వర్గంలో ఉన్నప్పుడు అత్యంత అందమైన అప్సరస అయిన ఊర్వశి ప్రేమను కూడా తిరస్కరించాడు. అందువల్ల అతనికి ఉన్న అపారమైన బ్రహ్మచర్యం కారణంగా తన ఆయుధాన్ని వెనక్కి తీసుకోగలిగాడు.